శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస. జై శ్రీకృష్ణ. సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశీస్సులు మరియు కార్తీక మాస శుభాకాంక్షలు. చాలా అద్భుతమైన మాసం ఈ కార్తీక మాసం. శివకేశవులు ఇద్దరికీ కూడా చాలా ఇష్టమైన మాసం ఇది. దగ్గరగా ప్రతిరోజు ఒక పండగ ఉన్న మాసం ఇది. జ్వాలాతోరణం, కార్తీక మాసం, పౌర్ణమి, పొలాల అమావాస్య, భాను విజయ అనే బహినీ హస్తభోజనం, ఇలాగా అనేక పండగలతో ఉన్న విశేషమైన మాసం ఇది. ఈ మాసంలో ఉసిరి చెట్టుకు పూజ చేయటం అనేది చాలా ప్రధానమైన సంఘటనగా మనం చెప్పాలి. ఉసిరి చెట్టుకు పూజ చేయటం, ఆ రోజు కులమత భేదాలు లేకుండా ఉమ్మడిగా ఆ ఉసిరి చెట్టు వద్ద కూర్చొని అందరము పంచభక్ష పర్వాణాలతో భోజనాధికారులు ముగించడము అనేది కార్తీక వనభోజనముగా పిలువబడుతుంది. కార్తీక వనభోజనం యొక్క ప్రత్యేకత అంటే కులమతాలు పట్టింపులు ఉండకూడదు. అన్ని రకాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు కలిసి ఉమ్మడిగా ఉసిరి చెట్టుకు పూజాధికారులు ముగించడం, అందరూ ఆ రోజున చక్కగా ఆనందంగా సకుటుంబ సుపరివార సమేతంగా ఆ వన భోజనానికి హాజరై పంచపక్ష పర్వాణాలను భుజించడం అనేది ఒక గొప్ప యోగం. ఈ మాసంలో గనక వివాహాలు చేసిన, గృహప్రవేశ శంకుస్థాపనలు కానీ మరే ఇతర విధములైన శుభకార్యాలు చేసినా కూడా అవి మరింత మంచిని చేకూరుస్తాయి. వివాహాల విషయంలో అయితే ఖచ్చితంగా వంశాంకురాలు వచ్చి తీరుతాయి. గృహప్రవేశాలు శంకుస్థాపనలు అయిన వారు మరిన్ని ఇల్లు కట్టుకునే యోగ్యతను పొందుతారు. మంచి ఉచ్చ స్థితిలో ఉంటారు. ఏ శుభకార్యం జరిగినా ఆ కార్యక్రమానికి సంబంధించిన శుభాన్ని మరింత పొందే అవకాశాన్ని ఈ కార్తీక మాసం మనకి ఇస్తోంది. ఎక్కడో పల్లెటూరులో ఉన్న పుక్కిటి పురాణాల ప్రకారం కార్తీకం అంటే కరువు అనేది ఎక్కడా శాస్త్రంలో లేదు. కార్తీక మాసం యొక్క విలువని గ్రహించి దాని యొక్క మంచిని మనందరం పొందే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ కార్తీక మాసంలో సదాశివుని అభిషేకాలు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. సదాశివుని అభిషేకాలు ఏ సమయంలో చేయాలి? కార్తీక మాసంనే కాదు, ఏ మాసంలో అయినా కూడా స్వామి అభిషేకాలు. ఇక్కడ చెప్పాలి అంటే శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. ఈ శివాభిషేకాలు సాయంత్రం మాత్రమే చేయాలి. సాయంత్రం సమయాల్లో చేసిన అభిషేకాలకు మాత్రమే మనకు ఫలితం వస్తుంది. మనం ఏ ఫలితాన్ని అయితే ఆశించి కొంతమంది చెప్తున్నట్లుగా, జ్యోతిష్కులు చెప్తున్నట్లుగా ఒక ఫలితం కోసం కొన్ని కాలం పాటు పంచదార నెలతోనూ, చెరుకు రసంతోనూ, ఆవు పాలతోనూ అభిషేకాలు చేసినప్పుడు సాయంత్రం పూట చేసినప్పుడు మాత్రమే ఆ అభిషేకాలకు తగిన ఫలితాన్ని మనం పొందుతాం. సాయంత్రం వేళ ఎందుకు అంటే స్వామి ప్రదోష సమయం అంటే సూర్యాస్తమయ సమయంలో అర్ధనారీశ్వరుడుగా ఉంటారు. సగం ఈశ్వరుడు, సగం పార్వతీగాను ఉంటారు. ఆ ప్రదోష కాలమే ఒక పావు గంట 20 నిమిషాలు, 24 నిమిషాలు మహా ఉన్నది. ఆ సమయంలో ఎవరైతే స్వామికి అభిషేకం చేస్తారో, ఏ కోరికనైతే పెట్టుకుని అభిషేకం చేస్తారో ఆ కోరిక చాలా వేగంగా ఖచ్చితంగా తీరుతుంది. ఇది చాలా మందికి తెలియదు, ఇది గ్రహించండి. కార్తీక మాసానికి ప్రదోష వేళ అభిషేకానికి ఉన్న ఫలితం అది. అలాగే ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని తులసి దళాలతో అర్చించడం వలన కూడా అద్భుతమైన ఫలితాన్ని మనం పొంది తీరుతాం. అంత గొప్పదైన కార్తీక మాసంలో ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద ఒక టేబుల్ వస్తుంది. ఏ రోజు ఏ తిథి, ఆ తిథి నాడు ఏ పండుగ వస్తుంది అనేది వివరంగా ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి, ఆకాశ దీపారంభము, బలిపాడ్యమి అని కూడా దీన్ని అంటారు. కార్తీక శుద్ధ విజయ, భాతృ విజయ అంటారు. భగినీ హస్త భోజనము అంటారు. సోదరి చేతిలో సోదరుడు భోజనం చేసే పండుగ. కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి అంటే సర్పదోషాలు ఉన్నవారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించడం వలన దోష విముక్తులు అవుతారు. అదేవిధంగా ఆ తదుపరి రోజు కార్తీక శుద్ధ పంచమి.
నాగ పంచమిగా ఇది పిలువబడుతుంది. ఇది కూడా మనకి సంతానాల విషయంలో, నాగదోషాల విషయంలో పరిహారాన్ని చేసే ప్రక్రియలో చాలా గొప్ప పంచమిగా చెప్పబడుతోంది. కార్తీక శుద్ధ సప్తమి శ్రీ విద్యారణ్య స్వామి వారి శృంగేరి పీఠాధిపత్యం. కార్తీక సప్తనామం ఇదొక అద్భుతమైన రోజు. కృతయుగం ప్రారంభమైన రోజు. కార్తీక శుద్ధ ఏకాదశి, ఉద్దాన ఏకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి ఇదొక చాలా అద్భుతమైన రోజు. దీనినే క్షీరాబ్ద ద్వాదశి అని, చిలక ద్వాదశి అని కూడా అంటారు. ఎందుకని అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి నాడు పాల సముద్రం మీద నిద్రకు ఉపక్రమించిన శ్రీమన్నారాయణమూర్తి ఈ రోజున నిద్ర తాళించి భూమి మీదకు వస్తారు సముద్రం మీద. ఎందుకని దీనిని క్షీరాబ్ద ద్వాదశి, చిలక ద్వాదశి అని కూడా పిలుస్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి. కార్తీక శుద్ధ చతుర్దశి దీనిని వైకుంఠ చతుర్దశిగా పిలువబడుతుంది. కార్తీక పౌర్ణమి, తులసి పూజ, కార్తీక దీపాలంకరణ, జ్వాల తోరణాలు, ధాత్రి పూజ లాంటివి దొరుకుతాయి. దీని గురించి ప్రత్యేకంగా ఒక వీడియోని మనం తొందరలో తీసుకురావటం జరుగుతుంది. కార్తీక బహుళ సప్తమి కల్పాలలో ప్రళయకల్ప ఆరంభం. కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్యైకాదశి అంటారు. కార్తీక బహుళ చతుర్దశి మాస శివరాత్రి. కార్తీక బహుళ అమావాస్య పోలాల అమావాస్య. ఈ పోలాల అమావాస్యకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన వీడియోని మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఈ సదాశివుని మనం శ్రీవృక్ష పత్రములు అంటే బెల్లపత్రములు లేక మారేడు దళములుతో అభిషేకం చేయడం వల్ల మన మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయి. ఈ స్వామికే ఆశుతోషుడు అనే మరో పేరు కూడా ఇక్కడ ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. సదాశివుని ఆశుతోషుడు అని కూడా పిలవటం జరుగుతుంది. అంటే సాయంత్రం సమయంలో అభిషేకం చేయించుకునే స్వామి ఎవరైనా ఉన్నారు అంటే శ్రీ ఈశ్వరుడు మహానుభావుడు ఒక్కడే, ఈ సదాశివ మహానుభావుడు ఒక్కడే. అందుకని ఆయన ఆశుతోషుడు అని కూడా మనం బోధించడం జరుగుతుంది. ఈ కార్తీక మాసానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన కొన్ని విషయాలు, వీటిలో పొలాల అమావాస్య గురించి, కార్తీక పౌర్ణమి గురించి విడిగా మనం మరో 2 వీడియోలు అందించడం జరుగుతుంది. స్వస్తి. జై శ్రీకృష్ణ.